హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అయినా కూడా మనకి చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఇంకొక మంచి విషయం ఏమంటే ఈ టాపిక్ గురించి చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు ఈ టాపిక్. సో ఈ సెషన్లో మనము బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తోటి మొదలు పెడదాం. మనం ఒక షాప్ కీపర్ని తీసుకుందామండి. ఆయన ఒక ఆర్టికల్, ఒక వస్తువు 1000 రూపాయలకు కొన్నాడు. అతను 1000 రూపాయలకు కొన్నాడు. సో అతను షాప్లో పెట్టాడు, సేల్ కోసం పెట్టాడు. సేల్ కోసం పెట్టినప్పుడు దాని మీద ప్రైస్ ఎంత పెడతాడు? ప్రైస్ స్టిక్కర్ 1000 రూపాయలే పెడతాడా? పెట్టాడు కదా. జనరల్గా ఏం చేస్తాడు? ఇంక్రీజ్ చేసి పెడతాడు. మనం ఏమంటామంటే దాన్ని మార్క్డ్ అప్ అంటాం. మార్క్డ్ ప్రైస్ అంటాము ఇంగ్లీష్లో. మార్క్డ్ ప్రైస్ 1400, లేకపోతే లిస్టెడ్ ప్రైస్ అంటాం. ఈ లిస్ట్ ఉంటుంది ఇక్కడ, ఈ ఆర్టికల్స్ అన్నీ ఇంత అని చెప్పి. అట్లాగనే మనకి ట్యాగ్డ్ ప్రైస్ అంటాం. ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా, కొన్ని వస్తువులకి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. సో ట్యాగ్డ్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్ అని కానీ, లిస్టెడ్ ప్రైస్ అని కానీ, ప్రైస్ లేబుల్ పెడతాం, లేబుల్డ్ ప్రైస్. ఇవన్నీ ఒకటే వర్డ్స్ అండి. మనకి ఎట్లా ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క వర్డ్ వాడచ్చు. ఏది వాడినా కూడా మనకి దాని అర్థం ఒకటే, 1400 రూపీస్ అని అనుకుందాం. అని నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 1400 అని మార్క్ చేశాడండి. ఎందుకు? 1000 రూపాయలు మార్క్ చేయరు కదా ఎవరు. సరే, ఇప్పుడు మనం ఆ వస్తువు కొనాలనుకోండి, ఏం చేస్తాము? మనం 1400 రూపీస్ పెట్టి కొంటాము. కానీ మనం కొంటున్నాము, మనము షాప్ కీపర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షాప్ కీపర్ మనకి 1400 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే అది ఏమవుతుంది? 1400 అతనికి సెల్లింగ్ ప్రైస్ అయింది. మనకి అతను 1400 రూపీస్కి ఈ వస్తువుని అమ్మాడు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ 1400 అయింది. మార్కెట్ ప్రైస్ కూడా ప్రకటిత వెల అంటాం కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో. 1400 అయింది. అంటే మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ ఉండేవి కదా. ఎప్పుడు ఈక్వల్ ఉంటాయా? ఇప్పుడు ఈక్వల్ ఉండేవి. కానీ ఎప్పుడు ఈక్వల్ ఉండొచ్చా? ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఈక్వల్ ఉండదు? సపోజ్ మనము డిస్కౌంట్ అడుగుతాము, తగ్గించమని అడుగుతాము. సరే, అతను ఒక 20% తగ్గించాడు అనుకోండి. అప్పుడు మనం ఎంత పే చేస్తాము? దేని మీద తగ్గిస్తాడు 20%? 1000 రూపీస్ మీద. మనకు 1000 రూపీస్ తెలియదు కదా, మనకు తెలిసిన ప్రైస్ 1400. దీని మీద మనం 20% తగ్గించమని అడుగుతాం, అంతే కదండి. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనం డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఆల్వేస్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఈ టాపిక్ మొత్తాన్ని మనము రెండు వాక్యాల్లో చెప్పొచ్చండి. ఫస్ట్ వాక్యం మీరు ఆల్రెడీ చెప్పేశారు, డిస్కౌంట్ ఎప్పుడైనా కూడా మార్కెట్ ప్రైస్ మీదే. 20% అంటే 20% దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద. ఎంత అవుతుందండి? 20% ఆఫ్ 1400 280 రూపీస్ అయింది. 1400 రూపీస్ మార్క్ చేశాడు, 280 రూపీస్ మనకి డిస్కౌంట్ ఇచ్చాడంటే ఫైనల్గా ఎంతకు అమ్ముతున్నాడు? 1400 మైనస్ 280 1120కి అమ్మాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ప్రైసెస్, 3 రకాల ప్రైసెస్ వచ్చినాయండి. ఒకటి కాస్ట్ ప్రైస్, కొన్న వెల; మార్క్డ్ ప్రైస్ ఆర్ లిస్టెడ్ ప్రైస్, లేబుల్ ప్రైస్, ప్రకటిత వెల; సెల్లింగ్ ప్రైస్. అయితే మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఒక్కసారి సేమ్ కావచ్చు. ఎప్పుడు సేమ్ అవుతుంది? డిస్కౌంట్ 0 అయితే. డిస్కౌంట్ లేకపోతే మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అవుతాయి. డిస్కౌంట్ ఉంటే అవి డిఫరెంట్ అవుతాయి. అవునా? ఓకే. ఇప్పుడు తను 1000 రూపీస్ కొన్నాడు, ఫైనల్గా 1120కి అమ్మాడు. అంటే అతనికి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. ఎట్లా చెప్తాం ప్రాఫిట్ వచ్చిందని? 1120 అనేది 1000 కంటే ఎక్కువ, కొన్నదానికంటే ఎక్కువ రేటుకి అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ అంటాం. అవునా? సో సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అయితే ప్రాఫిట్ అంటాము. అదే కొన్నదానికంటే తక్కువకి అమ్మాడు అనుకోండి, ఒక 900 రూపీస్కి అమ్మాడు అనుకోండి, అప్పుడు లాస్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్ అయితే మనం లాస్ అంటాం. అవునా? ఓకే. సరే, ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి? 1000 1120 120 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ మనకి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అనేది అడుగుతాడు ఎగ్జామ్లో. మనకి ఈ 120 రూపీస్ ప్రాఫిట్ అనేది షాప్ కీపర్కి దేని మీద వచ్చింది? ఈ 120 రూపీస్ ప్రాఫిట్ రావడానికి అతను బిజినెస్లో ఎంత మనీ పెట్టాడు? 1120 రూపీస్ పెట్టాడా? పెట్టలేదు కదా. 1400 పెట్టాడా? లేదు. ఎంత పెట్టాడు? 1000 రూపీస్ పెట్టాడు. కాబట్టి 120 రూపీస్ ఇస్ ద ప్రాఫిట్ ఆన్ 1000 అనమాట. ఇంటూ 100 ఏమవుతుంది? 2 zeros, ఇక్కడ ఇంకో 0 పోతుంది. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అయింది? 12% ప్రాఫిట్ అయింది. అంటే ఈ పాయింట్ నుంచి మనం రెండవది చెప్పుకున్నాం. ప్రాఫిట్ అంటే మనం ప్రాఫిట్ని ఎప్పుడు కూడా దేంతో పోల్చాలి, దేంతో కంపేర్ చేయాలి? కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేయాలి. ప్రాఫిట్ ఒక్కోసారి లాస్ కూడా రావచ్చు. ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనము అతను పెట్టిన కొన్న వేళకి, అతను బిజినెస్లో ఎంత అమౌంట్ పెట్టాడో, ఇన్వెస్ట్ చేశాడో, కొన్న వేళ దాని మీద
కనుక్కోవాలి. ఈ 2 పాయింట్స్ కానీ మీరు స్టిక్ చేస్తే ఏ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. డిస్కౌంట్ ఆల్వేస్ ఆన్ మార్కెట్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు నేను 20% అన్నాను, 20% దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద. సో వెన్ ఐ సే దెర్ ఈస్ అ డిస్కౌంట్ ఆన్ వాట్? ఆన్ మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. మీరు కావాలంటే చూడండి, ఈ 280/1400 ఇంటూ 280/1400 ఇంటూ 100 ఎంత అవుతుంది? 20% అవుతుంది కదా, మనం చెప్పుకున్న 20% అవుతుందా లేదా? 1420s. అవును. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇస్ ఆల్వేస్ ఆన్ మార్కెట్ ప్రైస్. మీకు నేను టైప్డ్ వర్షన్ చూపిస్తాను, డోంట్ వరీ. అట్లానే ప్రాఫిట్ పర్సెంట్ దేని మీద అనుకున్నాం మనము? ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా. ప్రాఫిట్ పర్సెంట్ దేని మీద? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే ఏమనుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అవునా? అదే డిస్కౌంట్ అంటే ఏమనుకున్నాము? ఈ 280 రూపీస్ డిస్కౌంట్ ఏమిటి? ఇది బేసికల్గా మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ కూడా డిఫరెన్స్. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అదే లాస్ అనుకోండి, లాస్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ తక్కువ, కాస్ట్ ప్రైస్ ఎక్కువ వస్తుంది. అంటే అప్పుడు మనం కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని రాయాలి, అవునా? ఓకే. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అనేది దేని మీద? ఈ 120 అనేది కాస్ట్ ప్రైస్ మీద. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఆర్ లాస్ పర్సెంట్ అనేది దేని మీద? ఒక లాస్ వస్తే అది కూడా మనం కాస్ట్ ప్రైస్ తోటే పోల్చాలి. లాస్ బై సిపి ఇంటూ 100 అనమాట. ఇవి మనకి బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ కాస్ట్ ప్రైస్, డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ మార్కెట్ ప్రైస్. మనకి 3 ప్రైసెస్ వచ్చినాయి. కాస్ట్ ప్రైస్ దీన్ని ఇంక్రీజ్ చేశాడు. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేశాడు? ఒకసారి ఎంత మనకేమంటాడంటే అండి ఆర్టికల్, మార్కెట్ ప్రైస్ ఇవ్వకుండా ఈ మార్క్ ఇట్ అప్ బై 50% అంటాడు. అంటే అర్థమైంది, కొన్నదాని మీద 50% ఇంక్రీజ్గా ప్రైస్ మార్క్ చేశాడు. ఇప్పుడు చూడండి, 1000 రూపీస్ కొని 1400 మార్క్ చేశాడు. అంటే ఎంత ఇంక్రీజ్ చేశాడు? ఇంక్రీజ్ పర్సెంటేజ్ ఎంత అండి? 400 ఇంక్రీజ్ చేశాడు. 1000 టు ఎక్కడి నుంచి? 1000 నుంచి. మనకి దీని ముందు మనము పర్సెంటేజ్ ప్లేలిస్ట్ ఉంది, మీరు చూస్తే వీడియో చూసే ఉంటారు. పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనేది ఎక్కడి నుంచి అనేది 400 పెరిగింది అంటే ఎంత పర్సెంట్ పెరిగింది అన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి పెరిగింది అనేది ఇంపార్టెంట్. 1000 నుంచి పెరిగింది ఇంటూ 100 ఎంత అవుతుంది? చూడండి, 40% పెంచాడు రాసి, తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇంకా తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 12% ప్రాఫిట్ వచ్చింది. ఈ మొత్తం ట్రాన్సాక్షన్, ఇది మొత్తం మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ట్రాన్సాక్షన్. కొన్నాడు, కొన్న తర్వాత ఇంక్రీజ్ చేశాడు, తర్వాత ఒక్కోసారి ఏమో సేమ్ ప్రైస్కి అమ్ముతాడు, ఒక్కోసారి ఏమో డిస్కౌంట్కి అమ్ముతాడు. డిస్కౌంట్కి అమ్మితే డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి, డిస్కౌంట్ పర్సెంట్ అనేది. ఫైనల్గా ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనము ఈ చెప్పుకున్నదంతా ఒకసారి మీకు స్లైడ్ చూపిస్తాను. కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల, ఎంత కొన్నాడు? ఇక్కడ మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో 1000 రూపీస్ కొన్నాడు. ద రేట్ ఎట్ విచ్ ఈ బాట్ ద ఆర్టికల్, ఎంత కొన్నాడు? 1000 రూపీస్కి. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల, ఎంతకు అమ్మాడు? ఈ ఎగ్జాంపుల్లో 1120కి అమ్మాడు. ఏ రేట్కి అమ్ముతున్నామో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాము. మార్కెట్ ప్రైస్ అని కానీ, లేబుల్డ్ ప్రైస్ అని కానీ, లిస్టెడ్ ప్రైస్ అని కానీ అంటే అర్థం ఏంటిది? అంటే ప్రకటిత వెల. ఎంత ప్రైస్ మార్క్ చేసాం ఆర్టికల్ మీద, ఎంత ప్రైస్ మార్క్ చేసాం? ఈ ఎగ్జాంపుల్లో 1400 చేసాము. డిస్కౌంట్ అంటే ఏమిటి? మార్కెట్ ప్రైస్కి ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్కి మధ్య ఉండే డిఫరెన్సే డిస్కౌంట్. అంతేకాదు ఎంత తగ్గించాము, దేని మీద తగ్గించాము? మార్కెట్ ప్రైస్ మీద. డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంతే కదండి. మీరు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే 1400 మైనస్ 1120, దట్ ఈస్ 280. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి డిస్కౌంట్, ఆర్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ విల్ గివ్ యూ సెల్లింగ్ ప్రైస్, ఎట్లయినా ఒకటి. నెక్స్ట్, ప్రాఫిట్ అంటే దేని మీద? ప్రాఫిట్ అనేది దేనికి డిఫరెన్స్? సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్. ఎప్పుడు ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఉంటుంది? సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది. అదే సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్ అయితే లాస్ వస్తుంది. లాస్ అనేది ఏంటిది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎందుకు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ రాస్తున్నాను? కాస్ట్ ప్రైస్ ఎక్కువ కాబట్టి, రైట్? ఓకే, ఇంకా చూద్దాం. ఇంకేం చెప్పుకున్నాము? బేసిక్ 2 పాయింట్స్. డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్ అని చెప్పుకున్నాము. ఇంకా ఏం చెప్పుకున్నాము? ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్ అని చెప్పుకున్నాము. ఈ 2 పాయింట్స్ని మనం ఫార్ములా రూపంలో రాసాము. డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే మనం డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 అని రాసాము. ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, లాస్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100 అని రాసుకున్నాం. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్
చేసాము. ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం. డిస్కౌంట్కి అమ్ముతున్నామంటే అర్థం ఏమిటండి? నేను ఒక ఆర్టికల్ని 1000 రూపీస్కి మార్క్ చేశాను, 10% డిస్కౌంట్కి అమ్మాము అంటే అర్థం ఎంతకు అమ్మామని? 10% దేని మీద? 1000 మీద. 10% ఆఫ్ 1000 ఎంత అండి? 10% ఆఫ్ 1000 ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100 డిస్కౌంట్ ఇచ్చామంటే 100 రూపీస్ తగ్గించామనే కదా. అంటే ఎంత అయింది అప్పుడు సెల్లింగ్ ప్రైస్? 900 రూపీస్ అయింది. ఇప్పుడు చెప్పండి, డిస్కౌంట్కి అమ్ముతున్నామంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువకు అమ్ముతున్నామని. ఇప్పుడు ఈ 10% డిస్కౌంట్ అంటే 10% మార్కెట్ ప్రైస్ కంటే 10% తక్కువ వెలకు అమ్మాము అని, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది, ఈ 900 అనేది మీరు పర్సంటేజ్ క్లాస్లో కనుక చూశారు, 10% తగ్గిందంటే 90% అని, 10% పెరిగిందంటే 110% అని మనం డిస్కస్ చేసుకున్నాం. 20% తగ్గితే 80% అంటాము, 20% పెరిగితే కొత్తది ఎంత అవుతుంది? 120% అంటాము. మీరు చెప్పండి, ఈ 900 అనేది 90% ఆఫ్ ఈ 1000 కాదా? అంటే 90% ఆఫ్ ద మార్కెట్ ప్రైసా కాదా? ఎందుకంటే 10% తగ్గింది కాబట్టి 90% అన్నాం. డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ 10% తగ్గిస్తున్నాము. 20% తగ్గిస్తే దేని మీద తగ్గిస్తాము? డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద కదా. అందుకని ఏమంటాము? 80% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ అంటాము. అదే 30% తగ్గిస్తే 30% మార్కెట్ ప్రైస్ మీద తగ్గిస్తున్నాం అంటే 70% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ అంటాం. అదే D% తగ్గిస్తే చూడండి, 10% తగ్గిస్తే 90 అన్నారు, 20 తగ్గిస్తే 80 అన్నారు, 30 తగ్గిస్తే 70 అన్నారు. ఎట్లా వచ్చింది? 100 - 10, 100 - 20, 100 - 30 కదా. D% అయితే 100 - D% అంటాము. ఇట్లా ఫామ్ రాస్తాము. ఇప్పుడు D ప్లేస్లో 10 ఉంటే 100 - 10 90/100 అంటున్నారు. D ప్లేస్లో 20 ఉంటే 100 - 20 80/100 అంటున్నారు. D ప్లేస్లో 30 ఉంటే 100 - 30 70 అంటున్నారు. సో D ప్లేస్లో సపోజ్ 40 ఉంటే 100 - 40 60% అంటారు. ఇట్లా మీకు ఏదైతే నేను ఎగ్జాంపుల్ చెప్పానో, నంబర్ బదులు ఆల్ఫాబెట్ ఇస్తే మీకు ఫార్ములా వస్తుంది. మీరు ప్రతిసారి ఈ ఫార్ములా రాయకూడదండి. ఇట్లా మీకు ఒక ఫార్ములా ఇస్తారు ప్రాఫిట్ అండ్ లాస్లో, బట్ మనకి డిస్కౌంట్ 25% అనగానే మీరు 25% తక్కువ, 75% అని చెప్పాలి. అంతేగాని ఫార్ములా రాసి 100 - 25/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ అట్లా రాస్తే టైం ఎక్కువ పడుతుంది. అట్లా రైట్ అండి. అట్లానే మనం ఈ సెకండ్ పాయింట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ప్రాఫిట్కి అమ్ముతున్నాం అంటే ఏంటండి? సపోజ్ నేను ఒక ఆర్టికల్ 200 రూపాయలు కొన్నాను, 10% ప్రాఫిట్కి అమ్మాను అంటే ఏంటి? 10% ప్రాఫిట్కి అమ్మానంటే కొన్నదానికంటే 10% ఎక్కువకి అమ్మానండి, అంతే కదండి. 10% దేని మీద ప్రాఫిట్? కాస్ట్ ప్రైస్ మీద కదా. ఎంత అవుతుంది 10% ఆఫ్ 200? చెప్పండి, 20 రూపీస్ అవుతుంది, అవునా? 20 రూపీస్ ప్రాఫిట్ అంటే దాని అర్థం 20 రూపీస్ ఎక్కువకి అమ్మానని, అంతే కదా. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 220. చెప్పండి, ఈ 220 అనేది 10% కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ, అంటే 110% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చండి. చూడండి, 110% ఆఫ్ 200 మనకి 220 అయిందా కాదా? ఎందుకు 110% రాస్తున్నాను? ప్రాఫిట్ 10%, 10% ప్రాఫిట్ అంటే 10% ఎక్కువ, 10% ఎక్కువ అంటే 110%. అదే ప్రాఫిట్ 20% అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ. నేను కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ కమ్మాను అంటే 120% కమ్మాను. 30% ప్రాఫిట్ అయితే 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటారు, రైట్ అండి. అదే ప్రాఫిట్ పర్సెంట్ పి అయితే ఏమంటాము? ఈ 110 ఎట్లా వచ్చింది? 100 + 10, 100 + 20, 100 + 30. అదే ప్రాఫిట్ పర్సెంట్ పి అయితే 100 + P/100 ఇంటూ కాస్ట్ ప్రైస్ అంటారు. ఇట్లా మీకు ఫార్ములే వస్తాయి, కానీ మీరు ప్రతిసారి ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ టాపిక్ ఇది. ప్రాఫిట్ 5% అంటే కొన్నదానికంటే 5% ఎక్కువ కమ్మాను, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 105% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని మీరు చెప్పగలగాలి. డిస్కౌంట్ 5% అంటే డిస్కౌంట్ దేని మీద ఇస్తాము? కాస్ట్ ప్రైస్ మీద, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 5% తక్కువ మార్కెట్ ప్రైస్ కంటే, అంటే 95%. ఈ 2 పాయింట్లు మీరు చెప్పగలగాలి. డిస్కౌంట్ అంటే ఎప్పుడు మార్కెట్ ప్రైస్ తోటి కంపేర్ చేయాలి, ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఎప్పుడు కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా మీకు టైప్డ్ వర్షన్ చూపిస్తాను, చూడండి. సెల్లింగ్ ప్రైస్ 100 - డిస్కౌంట్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ విల్ బి వాట్? ప్రాఫిట్ వస్తేనేమో సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తాము, డిస్కౌంట్ వస్తేనేమో సెల్లింగ్ ప్రైస్ని మార్కెట్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తాము. సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ రిలేషను వెన్ డిస్కౌంట్ ఈస్ గివెన్, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రిలేషన్ వెన్ ప్రాఫిట్ ఈస్ గివెన్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనము తీసుకుంటే, ఈ రెండింటిని 1 by 1 రాస్తే సెల్లింగ్ ప్రైస్ క్యాన్సిల్ అయింది, మనకి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి కూడా రిలేషన్ వస్తుంది.
ఇది కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఉన్న రిలేషన్. ఇది ఎట్లా వచ్చింది? ఈ రెండు ఫార్ములాల నుంచి వచ్చింది అనమాట. రైట్ నా బట్ ఫార్ములా రాయకూడదండి, మీరు డైరెక్ట్గా చెప్పాలి. నేను ఒకవేళ ప్రాఫిట్ 25% అన్నాను అనుకోండి, ఇమీడియట్గా మీరు ఏం చెప్పాలి? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని చెప్పగలగాలి. మీకు కాస్ట్ ప్రైస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. సపోజ్ కాస్ట్ ప్రైస్ 400 అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 500 అయిపోయింది. అట్లా కాదు, మీకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చానండి, సెల్లింగ్ ప్రైస్ 750 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 125 6, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 600 అవుతుంది. అదే నేను లాస్ 25% అన్నాను అనుకోండి, లాస్ దేని మీద? లాస్ అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ ఆల్వేస్ ఆన్ కాస్ట్ ప్రైస్, లాస్ కూడా కాస్ట్ ప్రైస్ మీదే కదా. సో అప్పుడేం రాయాలి? ఐఎమ్ సెల్లింగ్ ఎట్ 25% లాస్ అంటే ఇక్కడ ప్లస్ బి బదులు మైనస్ ఎల్ వస్తుంది, 25% తక్కువ. సో అంటే 75% సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 25% తక్కువ, అంటే 75% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇంతకుముందు చెప్పినట్లు కాస్ట్ ప్రైస్ తెలిస్తే సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే కాస్ట్ ప్రైస్. సపోజ్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 400 అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 300 అయిపోతుంది. చూడండి తక్కువ కదా. అదే మీకు సపోజ్ సెల్లింగ్ ప్రైస్ 750 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ తెలిసింది అనుకోండి, కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. చూడండి ఇది 750 అనుకోండి, ఇంతకుముందు ఇచ్చినట్లే 75 టెన్స్, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 1000 అవుతుంది. రైట్, ఓకే. సపోజ్ ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చాను అనుకోండి 25% అని, డిస్కౌంట్ దేనితో కంపేర్ చేస్తాము? దేని మీద ఇస్తాము? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాము. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ కంటే 25% తక్కువ, అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ అనమాట. సపోజ్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 800 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 75% ఆఫ్ 800, 600 అవుతుంది. సపోజ్ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాను అనుకోండి, మనము మార్కెట్ ప్రైస్ కనుక్కోవచ్చు. ఎట్లా? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇదే ఎగ్జాంపుల్ 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అండి. సపోజ్ నేను ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 600 అన్నా అనుకోండి, అప్పుడు ఏమైంది? 75 8s అవుతుంది, మార్కెట్ ప్రైస్ 800 అవుతుంది. ఓకే, సో ఒకటి తెలిస్తే ఇంకోటి కనుక్కోవచ్చు. ఇట్లా మనకి బేసిక్గా ఈ 2 పాయింట్స్ తెలిసి ఉండాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ కాస్ట్ ప్రైస్, డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ మార్కెట్ ప్రైస్. మీరు ఈ 2 పాయింట్స్ స్టిక్ చేస్తే ఎనీ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము ప్రాఫిట్ అండ్ లాస్ డిఫరెంట్ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.